నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 10 రోజులుగా హోరెత్తిన మైకులు మోగబోయాయి. రాజకీయ ప్రచార కార్యక్రమం ముగియడంతో ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకుంటూ చకచక ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 74,04,286 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ కోసం 9,111 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులు వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. గత కొంతకాలంగా ఈవీఎంలను ఉపయోగించిన ఎన్నికల కమిషన్ ఈసారి కరోనా కారణంగా బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని నిర్ణయించింది. గ్రేటర్లో జరిగిన ప్రచార పర్వం తీరుతెన్నులు, హేట్ స్పీచ్లు, ఇవాళ రేపు జరగనున్న తెర వెనుక వ్యవహారాలు, నగదు బదిలీలు లేదా నగదు పంపిణీలు మొత్తం ఓటింగ్ సరళిని, ఓటింగ్ వ్యవహారాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయి, ఎన్నికల కమిషన్ చేసిన ఏర్పాట్లు బాధ్యతాయుతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎంతవరకు సన్నద్ధులై ఉన్నారు వంటి అంశాలని ఈరోజు ప్రైమ్ డిబేట్లో చూద్దాం. మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అలానే మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ డిబేట్లో జాయిన్ అవుతారు. ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి మనం చూసాము, ఒక 10 రోజులుగా ఒక వాడి వాతావరణం, అంటే మొత్తం అన్ని రకాలుగా కూడా ప్రజల్ని ఏ రకంగా ఆకట్టుకోవాలి, ఓటర్ని ఏ రకంగా ఆకట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు అన్నీ జరిగినాయి. ఇక వాటన్నిటికీ కూడా 6 గంటలంటే గంట క్రితం మొత్తం ముగింపు పలికింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఓటరు ఏ విధంగా ఆలోచించాలి, ఎన్నికల నిర్వహణ కూడా చాలా భిన్నంగా జరగబోతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాలెట్ పేపర్ ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి మనం? మహానగరాల ఎన్నికల్లోనే గతంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో చూసాం. కానీ హైదరాబాదులో ఈసారి జరిగినటువంటి ప్రచార తీరు కానివ్వండి, లేకపోతే ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకు తెచ్చినటువంటి అంశాలు కానివ్వండి, గతంలో జరిగినటువంటి వాటన్నింటికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో భిన్నమైనటువంటి ప్రచారం, అది వివాదంగా కావచ్చు లేకపోతే ప్రచారం ఏదైనా కావచ్చు, కానీ భిన్నమైనటువంటి ధోరణిలో భిన్నమైనటువంటి సమస్యల్ని, ఇది ఒక స్థానిక సంస్థ, దీనికి ఉన్నటువంటి పరిమితులు పరిధులు ఏమిటి అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా ఇది ఒక రాష్ట్ర అసెంబ్లీ అన్నట్లుగా దీన్ని ట్రీట్ చేసి ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ఇక్కడ ప్రచారం చేశాయనేటువంటిది మనం గమనించాం. ఆ కారణంగానే అనేక అంశాల్లో ప్రజల ఓటర్లని మభ్యపెట్టేందుకు, ప్రలోభ పెట్టేందుకు, తప్పుదారి పట్టించేందుకు ఏవైతే అవాంఛనీయమైనటువంటి చర్యలు అని చెప్పేసి సభ్య సమాజము లేకపోతే విశ్లేషకులు భావిస్తారో అటువంటి వాటన్నింటినీ ఈ ఎన్నికల్లో పార్టీలు ప్రయోగించాయి. ప్రాణ విత్త మానభంగములందు అన్నట్లుగా ఇటువంటి ఎన్నికల్లో కూడా చివరికి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్పచ్చు, అవాస్తవాలు చెప్పచ్చు అనేటువంటి అంశాన్ని సరికొత్తగా దేశం ముందు ప్రదర్శించినటువంటి ఎన్నికలుగా వీటికి ఒక ప్రత్యేకత ఉన్నదనేటువంటిది మనం గమనించాలి. అయితే ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం చూడాలి. కానీ ఒక విషయం కోటేశ్వర గారు, అంటే హైదరాబాద్కి సంబంధించి కోర్ ఇష్యూస్, ప్రధానమైనటువంటి సమస్యలు, హైదరాబాద్ నగరానికి సంబంధించి దాని భవిష్యత్తు ముఖ చిత్రాన్ని మార్చే విధంగా మార్చేటువంటి ఎజెండా ఏమైనా ఈ ఎన్నికల ప్రచారంలో కానీ, ఈ ప్రచార సరళిలో కానీ కనిపించిందా? హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోర్ ఇష్యూ అంటే టిఆర్ఎస్ విశ్వనగరం అని చెప్పినా, లేకపోతే ఇంకొకటి నగరం అని చెప్పినా, ఈ నగరం అనేటువంటిది విస్తరిస్తూ ఉంది. ఈ విస్తరించినటువంటి నగరానికి వచ్చేటువంటి సమస్యలు సహజంగానే ప్రతి నగరానికి ఉంటాయి. హైదరాబాద్ కూడా అదే విధమైనటువంటి ఉంటుంది. మొన్న ప్రత్యేకంగా అసాధారణమైన రీతిలో కురిసినటువంటి వర్షాలు ఒక ప్రత్యేక సమస్యని హైదరాబాద్ నగరం ముందు ఉంచాయి. అది వరదలు అనేటువంటివి గతంలో ముంబైలో జరిగాయి, చెన్నై నగరం మునిగిపోయింది, అదేవిధంగా భోపాల్ కానివ్వండి, అహ్మదాబాద్, ఇట్లా అనేక నగరాల్లో వరదలు అనేటువంటివి వచ్చాయి. దానికి కారణం ఏంటంటే సరైనటువంటి ప్లానింగ్ లేకుండా న్యాచురల్ కోర్సెస్ అన్నింటినీ కూడా ఆటంకపరుస్తూ లేకపోతే ఆక్రమిస్తూ వెలసినటువంటి నివాసాలు లేకపోతే వాటికి అనుమతించేటువంటి విషయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ వాటిని సరైనటువంటి పద్ధతుల్లో పట్టించుకోని కారణంగా తలెత్తినటువంటి సమస్యలు ఇవి.
అందుకని మొత్తంగా వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు అనుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే వరదలకు సంబంధించినటువంటి ఒక పాలసీ ఉన్నది. కానీ పెరుగుతున్నటువంటి పట్టణాలు, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో తలెత్తుతున్నటువంటి వరదలు ఇప్పుడు కాదు, 2000 సంవత్సరంలోనే భయంకరమైనటువంటి వర్షాలు కురిసినప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి తలెత్తుతుందో మనకి శాంపుల్ గా 2000 సంవత్సరంలో వచ్చిన వరదలు చూపించాయి. అందువల్ల దీనికి అవసరమైనటువంటి జాతీయ విధానం ఏమిటి అనేటువంటి దాన్ని అటు కేంద్రంలో ఆ సమయంలో వాజ్పేయి సర్కార్ అధికారంలో ఉంది, ఆ తర్వాత వచ్చినటువంటి యూపీఏ సర్కార్ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ఎన్డీఏ సర్కారు, బీజేపీ సర్కార్ కానీ ఒక పట్టణాల్లో వచ్చేటువంటి వరదల నివారణకు జాతీయ పథకం ఏమిటనేటువంటి విషయాన్ని ఎక్కడ ఇంతవరకు చర్చించలేదు. అమృత నగరాలని లేకపోతే స్మార్ట్ సిటీస్ అని ఇవన్నీ ఆకర్షణీయమైనటువంటి పేర్లతోటి కొన్ని పథకాలను ప్రకటించడం తప్ప మీరు అన్నట్టుగా కోర్ ఇష్యూస్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూగా ముందుకు వచ్చింది. ఎక్కడ నివాసాలకు అనుమతి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు, ఎక్కడ నేచురల్ కోర్స్ నీరు ప్రవహించడానికి ఆటంకాలు ఉన్నాయి, వాటిని ఎక్కడ సరిచేయాలనేటువంటి అంశం ఎక్కడ కూడా ఈ ఎన్నికల్లో రాలేదు. రైట్. ఇక మన డిబేట్లో జాయిన్ అయ్యారు పుల్లారావు గారు, ప్రముఖ విశ్లేషకులు, అలానే వివి రావు గారు, ఎలక్షన్ సర్వైలెన్స్ కన్వీనర్. ముందుగా పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, మీరు గమనిస్తున్న రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అలానే జాతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయి నాయకులందరూ హైదరాబాద్ క్యూ కట్టడం కానీ, ఇక్కడ జరిగిన ప్రచార సరళి కానీ, వీటన్నింటినీ మీరు గమనిస్తూనే ఉన్నారు. హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలకి ఆన్సర్ చేసేటువంటి ఎజెండా ఈ ఎన్నికల ప్రచారంలో ఏమైనా ఏ పార్టీ అయినా, పార్టీలతో సంబంధం లేకుండా చూసినా కానీ ఏ పార్టీ అయినా కానీ లేదా ఎవరైనా కానీ అటువంటి సొల్యూషన్ని, పరిష్కారాన్ని మనకు చూపించారని మనం భావించవచ్చా? అసలు భావించలేం. ముఖ్యంగా ఒక మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చింది. ఇలాంటి ఫ్లడ్ జరిగింది, ఒక ఫ్లడ్ ప్రివెన్షన్ ప్లాన్ అనుకోండి, చాలా సింపుల్ అది. ఎందుకంటే హైదరాబాద్లో కూడా కొంచెం హిల్లీ ఏరియా, పల్ల ప్రదేశం కాదు, కోస్టల్ ఏరియా కాదు, నీరు వెళ్ళిపోవటానికి అసలు ప్రాబ్లమే ఉండకూడదు. చాలా ఈజీగా అమిత్ షా గారు ఒక ప్లాన్ కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నో ఏజెన్సీస్ ఉన్నాయి, ఇది నేను ఫ్లడ్ ప్రొటెక్షన్ ప్లాన్ చేస్తా, ఎప్పుడు మళ్ళీ మీకు ఫ్లడ్ రాదు. నీరు ఇవ్వటం కష్టం, కానీ ఫ్లడ్ ప్రొటెక్షన్ హిల్లీ ఏరియాలో చాలా సులభం. అదేం చేయలేదు. హైటెక్ క్యాపిటల్ చేస్తాను. ఏంటి హైటెక్ క్యాపిటల్? ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏం సాయం చేస్తారు? అవన్నీ కొద్దిగా చేస్తే చాలా బాగా ఫోకస్ అవుతాము. ఒక మంచి అవకాశం మిస్ అవ్వారు. ఎంఐఎం లోకల్ పార్టీలు వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడతారు. ఎంఐఎం వాళ్ళ స్థానం కాపాడుకోవటానికి వాళ్ళ బేస్ని చేస్తారు. టీఆర్ఎస్కి వాళ్ళ లోకల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు. రైట్. పుల్లారావు గారు, మన పార్టీల పేర్లు లేకుండా మాట్లాడుకోవడం మంచిదేమో, ఎందుకంటే ఎన్నికల నియమావళి ఉంది, ప్రచారం ముగిసిపోయింది కాబట్టి కోడ్ ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం. ఓకే అగ్రీ. అదేదో బ్యాన్ ఉండొచ్చు. అందువలన పార్టీలు మర్చిపోతే మంచి అవకాశాలు వచ్చినాయి పార్టీలకి చేయటానికి. ఒక పాజిటివ్ ఎజెండా అది చేయలేకపోయారు అనుకుంటున్నా. ఎందుకంటే మామూలుగా ఆఫర్ చేస్తారు. కొత్తదేంటి? ఒక చిన్న విషయం, హైదరాబాద్ చాలా క్విక్గా పెరుగుతుంది, ఢిల్లీలాగా పెరుగుతుంది. ఢిల్లీకి హైదరాబాద్కి ఇక కామన్ పాయింట్స్ ఏంటంటే పెరగటానికి స్థలం ఉన్నది ఈజీగా, క్లైమేట్ పర్వాలేదు. బాంబేకి చాలా నేరో స్పేస్ ఉన్నది, పెరగటానికి ప్రాబ్లం, దూర ప్రదేశానికి వెళ్ళాలి. కల్కటా కూడా అంతే. అందువల్ల మంచి అవకాశం, ఫాస్ట్ గ్రోత్ ఉన్నది, లాంగ్వేజ్ బాగున్నది, క్లైమేట్ బాగున్నది అందరికంటే. సో ఆటోమేటిక్గా పెరుగుతుంది పాపులేషన్ హైదరాబాద్. ఎవరేం చేసినా చేయకపోయినా ఎవరైనా అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మైగ్రెంట్స్, సెటిలర్స్ వస్తున్నారు, అది వచ్చే కొద్ది వాళ్ళు రావడం వల్ల ఇంకా గ్రోత్ వస్తుంది, ఇంకా పాపులేషన్ పెరుగుతుంది, ఇంకా జనం వస్తారు. అందువల్ల హైదరాబాద్కి ఫ్యూచర్ డెవలప్ చేయడం చాలా ఈజీ. చిన్న పనులు చేస్తే పెద్ద మల్టిప్లయర్ ఎఫెక్ట్ వస్తుంది. ఒకటి చేస్తే మిగతా పట్టణాల్లో 2 అవుతుంది, ఒకటి హైదరాబాద్లో చేస్తే 1 crore ఇన్వెస్ట్ చేస్తే 4 అవుతుంది. మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఎక్కువ. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉన్నది, టాలెంట్ ఉన్నది, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉన్నాయి, సెంట్రల్గా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. పక్కన రిచ్ ఏరియాస్ ఉన్నాయి. ఆంధ్ర అంతా అక్కడే ఆధారపడుతున్నారు. చాలామంది ఆంధ్రాస్ ఇవాళ కూడా రిటైర్మెంట్కి, సెటిల్ చేయడానికి ఉద్యోగాలకు హైదరాబాద్ వస్తారు, కానీ ఒక మ్యాగ్నెట్ అయిపోయింది. సో అది మీరు అన్నమాట, ఆ ప్లాన్ ఎవరు తీసుకురాలేదు, అది తీసుకొస్తే బాగుండు. అది మాత్రం కొంచెం లోటు కనపడుతుంది. కానీ రాబోయే రోజులు కూడా హైదరాబాద్
జిహెచ్ఎంసీ కూడా పెరుగుతారు. ఇప్పుడు 24 అసెంబ్లీ సీట్లు ఉన్నాయంటే మళ్ళీ వచ్చే డీలిమిటేషన్కి 30 అయిపోతాయి. వచ్చే రోజుల కొద్ది అది ఒక ఈవేళ రేపు అవ్వదు కానీ 10-15 సంవత్సరాల్లో 40% తెలంగాణ పాపులేషన్ అక్కడికి వచ్చేస్తారు. అందువల్ల అది పాలిటిక్స్ తగ్గు, కాంపిటీషన్ ఇలాగే ఉంటుంది, ఇంకా పెరగవచ్చు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారు గవర్నమెంట్ మనం చెప్పలేం. బట్ ఇది ఒక పెద్ద గ్రోయింగ్ సిటీ, పెద్ద స్కోప్ ఉన్నది. కలకత్తా లాగా ఇండస్ట్రీస్ మోసేయలేదు, ఐఐటి హెడ్ క్వార్టర్స్, రిటైర్మెంట్ హోమ్స్ ఎక్కువ వస్తాయి, చాలా వస్తాయి. కాబట్టి మనం ఎదురు చూడవచ్చు హైదరాబాద్ డెవలప్మెంట్కి. మిగతా పొలిటికల్ పార్టీస్ కొంచెం ఎజెండా ప్రోగ్రెసివ్గా ఉండుంటే, కొద్దిగా ఫ్యూచర్ చూసుంటే, కొద్దిగా ప్లానింగ్ చేసుంటే, ఇది మా ప్లాన్ 10 సంవత్సరాలకి, అది కనపడలేదు అనుకుంటున్నా. ఎక్కడైనా రహస్యంగా రిలీజ్ చేశారో ఇలాంటి వాళ్ళకి తెలియాలి, కానీ నాకు మాత్రం తెలియలేదు. రైట్ వివి రావు గారితో మాట్లాడదాం. రావు గారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పటివరకు ఉన్న ఎలక్షన్ సర్వేలెన్స్ ద్వారా మీరు చాలా విషయాల్ని సేకరిస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో చూస్తే హైదరాబాద్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారాన్ని కానీ, ఎజెండాలను కానీ, ముఖ్యంగా మేనిఫెస్టోలను కానీ చూస్తే హైదరాబాద్కు సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రజా సమస్యల్ని పార్టీలు అడ్రస్ చేయగలిగినాయా? గత ఎన్నికల కన్నా కూడా ఈసారి అయినప్పటికీ ఇప్పుడు ఒక ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్లను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లందరినీ రంగంలో దించితే పూర్తిగా ఢిల్లీ స్థాయి నుంచి వెళ్ళి పెద్ద పెద్ద నాయకులను దించిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే ఎంతైతే పార్టీలు ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో వాళ్ళ మేనిఫెస్టోలు చూస్తే మాత్రం దానికి భిన్నంగా కనపడుతున్నలో ఎలాంటి సంశయం లేదు. ఇవాళ హైదరాబాద్ లో మొన్న తర్వాత వరద బాధితుల తర్వాత ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ కిర్లోస్కర్ కమిటీ ఇచ్చినటువంటి కోట్లు మేము ఇస్తామని ఒక్క పార్టీ చెప్పలేదు. కానీ 10,000కి 20,000 ఇస్తాం విధానాలు, ఒక పార్టీ 10,000 ఇస్తా అంటే ఇంకో పార్టీ 25,000 ఒక ఆయన స్కూటర్లు, సైకిల్ మోటార్లు చెప్పారు. మేము ఇంకోసారి మీరు మునుగండి, మునిగితే మేము మీకు మళ్ళీ డబ్బులు ఇస్తాం, కానీ మిమ్మల్ని మాత్రం ఇట్లనే ముంచుతాం అనేటువంటి ఒక విధంగా ఉన్నటువంటి మీరు చెప్పినట్టు ఒక ప్రణాళిక వివరావు గారు మీ ఆడియో ప్రాబ్లం వస్తుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. కోటేశ్వర గారితో మాట్లాడదాం. కోటేశ్వర గారు, మునిగితేనే డబ్బులు వస్తాయి అంటే ఓటర్ని ముంచేటువంటి వాతావరణానికి, ముంచేటువంటి అంశాలకే ప్రాధాన్యం ఇచ్చాయి రాజకీయ పార్టీలు అనే మాటల్లో నిజమెంత ఉంది? వాస్తవానికి షెడ్యూల్ డిసైడ్ చేయడం వలన కూడా కొంతవరకు ఈ మేనిఫెస్టో కానీ, ఎజెండా సెట్టింగ్లో కానీ టైం లేకుండా పోయిందని చెప్పి మనం భావించాల్సి ఉంటుందా? టైం లేకుండా పోయింది అనేటువంటి దానికి అర్థం లేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనేటువంటిది ఇవాళ ఆకస్మికంగా ఏర్పడినటువంటిది కాదు, లేకపోతే దీనిలో ఇక్కడ తలెత్తినటువంటి సమస్యలు ఆకస్మికంగా వచ్చినటువంటివి కూడా కాదు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు. ఇప్పుడు రావు గారు చెప్పినట్టు కిర్లోస్కర్ కమిటీ కానివ్వండి, లేకపోతే అదేవిధంగా శాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఏవి లో లయింగ్ ఏరియాస్, ఏవి హైలాండ్, ఎక్కడ మునకగా ఉంటుంది ఏమిటనేటువంటి విషయాలన్నీ కూడా నగరపాలక సంస్థ అధికారులకి, ప్లానర్స్ కి అన్ని అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రాంతాలలో నివాసాలకు అనుమతిస్తే ఆ నివాసాలు మునిగిపోతాయి అనేటువంటి విషయం కూడా వాళ్ళకి స్పష్టంగా తెలుసు. మొన్న వచ్చినటువంటి భయంకరమైనటువంటి వర్షాలే కాదు, మామూలు చిన్న వర్షాలు పడినా కానీ కొన్ని ప్రాంతాల్లో, నిజాంపేట ఏరియాలో, బండారి లేఅవుట్ లాంటివి మనం చూసాం గతంలో. అంటే చిన్న వర్షాలే అవి, నిజానికి మొన్నటి దాంతో పోల్చుకుంటే చిన్న వర్షాలే. కానీ అవుట్లెట్స్ అనేటువంటి వాటి అన్నింటిని మూసేసిన తర్వాత నీళ్లు ఆ కాలనీల్లో పేరుకుపోయి మొత్తం మొదటి అంతస్తు వరకు వచ్చినటువంటి కూడా మనం చూసాం. అందుకని కేవలం అధికార యంత్రాంగము, లేకపోతే పాలక పార్టీలనండి, లేకపోతే ప్రభుత్వాలనండి, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మేయర్లు కానీ వీళ్ళందరూ కూడా తమ యొక్క ప్రయోజనాలు, లేకపోతే తమ యొక్క లబ్ధిని, ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే దాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా సంపాదించుకోవాలనేటువంటిది చూశారు తప్ప ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వీటిని ఎట్లా పరిష్కరించాలనేటువంటి విషయాన్ని
ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. కానీ కోటేశ్వర గారు ఒక విషయం, అంటే పుల్లారావు గారు చెప్పినట్టుగా ఒక రకంగా సౌత్ ఇండియాకి ఢిల్లీ లాంటి నగరంలో హైదరాబాద్ మారటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. గతంలో చాలాసార్లు తెలంగాణ ఉద్యమం ప్రస్తావన జరిగినప్పుడు కానీ, ఆ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ రెండో రాజధాని అనేటువంటి ప్రకటన చేస్తారు. ఇటువంటి ఎగ్జంప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా ఒక పట్టు సంపాదించుకోవడం అంటే జాతీయ పార్టీలకు మరీ ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించిన ఒక ప్రాపర్ విజన్ అనేది చాలా అవసరం. అటువంటి విజన్ అనేది ఏమైనా ఈ ఎన్నికల ప్రచారంలో కానీ వీళ్ళ ఎజెండాల్లో కానీ కనిపించిందా? ఎజెండాలో లేదు. ఎందుకంటే జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు గతంలో అధికారంలో ఉండొచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండొచ్చు, లేదా ఇప్పుడు అధికారంలో ఉండి గతంలో ప్రతిపక్షంలో ఉండొచ్చు. ఈ పార్టీలు ఏవి కూడా జిహెచ్ఎంసీకి కొత్తవేమీ కాదు. లేకపోతే హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో లేకపోతే లోక్సభ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీలే. ఏవి కూడా ఇటువంటి సమస్యలను ఎప్పుడు పార్లమెంట్ లో కానివ్వండి, లేకపోతే అసెంబ్లీలో కానివ్వండి, కార్పొరేషన్స్ లో కానివ్వండి, పెరుగుతున్నటువంటి మహానగరము, ఈ మహానగరానికి ఉన్నటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికను రూపొందించాలని మాట్లాడినటువంటి పాపన పోలేదు. అందుకని ఇవన్నీ కూడా అందరికీ తెలుసు, ప్రజలందరికీ, ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఓటర్లలో కూడా వాడి బతుకు వాడు బతకడం అనేటువంటి దానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మనం నివసించేటువంటి ఈ నగరంలో మన తర్వాత తరాలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమిటనేటువంటిది ఓటర్లలో కూడా ఒక విధంగా ఆలోచన తక్కువ ఉన్నదని మనం చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఒకవేళ అది కనుక ఉండేట్లయితే ఓటర్లు నివాసిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇంకా తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చుండేవాళ్ళు. అటువంటి ఒత్తిడి కానీ లేకపోతే ఆ విధమైనటువంటి యాజిటేషన్స్ కానీ మనకి ఎక్కడ నగర సంస్థల మీద ఏ పార్టీ కానీ లేకపోతే సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు, పౌర సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడ మనకి వెల్ఫేర్ అసోసియేషన్స్, ఈ మధ్య కాలంలో కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అనేటువంటివి పెద్ద ఎత్తున పిలుస్తున్నాయి. ఇవేవి కూడా అటువంటి కార్యాచరణకు కూరుకున్నట్టు మనకి ఎక్కడ కనపడదు. రైట్ పుల్లారావు గారు, ఈ ప్రచారం జరిగినటువంటి విధానాన్ని బట్టి చూస్తే గతంతో పోలిస్తే ఈసారి కొద్దిగా భావోద్వేగమైనటువంటి ప్రచార సరళి కనిపించింది. అంటే పోటాపోటీగా నడిచింది ఏ పార్టీ అయినా కానీ, ఎవరైనా కానీ, ప్రాంతమైనా కానీ, దేశమైనా కానీ, ఏదైనా మొత్తానికి ఎజెండా అయితే ఒక రకమైన భావోద్వేగపూరితంగా నడిచింది అని చెప్పని మనం అనుకోవచ్చా? లాస్ట్ పాయింట్ రిపీట్ చేయండి. లాస్ట్ పాయింట్, మనం ఇప్పుడు ఎన్నికల ప్రచార సరళి జరిగిన విధానాన్ని బట్టి చూస్తే గతంతో పోలిస్తే ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఒక ఎమోషనల్ ఎజెండా ముందుకు వచ్చింది. భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాలు, భావోద్వేగపూరితమైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చాయనేటువంటి అంశాన్ని మనం ఎంతవరకు అంగీకరించవచ్చు? ఇందులో పూర్తిగా 100%. ఈవేళ మీరు పొలిటికల్ పార్టీస్ పేర్లు మెన్షన్ చేయొద్దన్నారు, అది కరెక్టే. ఒకే రీజనల్ పార్టీ పోటీ చేసింది. 3 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. 3 నేషనల్ పార్టీస్ పోటీ చేస్తున్నాయి ఈ గ్రేటర్ హైదరాబాద్ అసెంబ్లీ ఎలక్షన్స్. కొత్తగా పార్టీ అన్ని చోట్లకి తిరుగుతుంది కదా వెళ్ళటానికి. సో ఇది 2 పార్టీలు పోటీ చేసినాయి అని కాదు, 3 పార్టీలు నేషనల్ పార్టీస్, ఒక రీజనల్ పార్టీ. ఒక చిన్న పాయింట్ అవకముందు, హైదరాబాద్ ఆంధ్రాకి వేరే క్యాపిటల్ ఉండదా, మళ్ళీ హైకోర్టు కర్నూలు రావటం, మళ్ళీ 80 మైళ్ళు హైదరాబాద్ నుంచి, అది హైకోర్టు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నట్టు లెక్కి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇట్ కంటిన్యూస్. లాయర్స్ అంతా ఇప్పుడు కూడా అమరావతి ఇక్కడి నుంచి 20,000 మంది కమ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా హైదరాబాదే మన లీగల్ క్యాపిటల్ అవుతుంది, కర్నూలు కాదు. జ్ఞాపకం పెట్టుకున్నా. ఒక్క పాయింట్ మీకు చెప్తున్నా, హైదరాబాద్ ఇంపార్టెన్స్ చెప్తున్నా ఎంతైనా. అది కమింగ్ బ్యాక్ టు మీ క్వశ్చన్కి, చాలా ఎమోషనల్ అయిపోయింది హైదరాబాద్. చాలా ఫ్యూచర్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వింది. ఈ గత 10-15 రోజులు దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది మనం ఉన్నది ఒక మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్గా తీసుకున్నాం. కానీ డిసెంబర్ 4వ తేదీన ఒక పెద్ద మెసేజ్ వస్తుంది దేశవ్యాప్తంగా. దాని మీద చాలా పరిణామాలు కూడా వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఇది ఒక చిన్న బై ఎలక్షన్ లాగా దేశం మీద జరిగింది. ఇది దేశమంతా విశేషంగా చూశారు. ఎందుకంటే కొన్ని ఫిలాసఫీస్, కొన్ని ఐడియాలజీస్ కూడా పరీక్షలోకి వచ్చాయి. చాలా పరీక్షలోకి వచ్చినాయి, చాలా టెస్ట్ అవుతున్నాయి థియరీస్ ఈవేళ. అందువల్ల నేను చెప్పింది 3 పొలిటికల్ నేషనల్ పార్టీస్ అన్నా, 2 కాదు 3, ఒక రీజనల్ పార్టీ. ఇది చాలా సీరియస్గా దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఎలక్షన్ అవ్వాక ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ ఈ క్లాష్ అలా
బెంగాల్, ఉత్తరప్రదేశ్ అన్ని చోట్లకి వెళ్తాది ఇది. కానీ ఒక రకంగా ఏమైందంటే ఒక పార్టీ ఎక్కువ మింగేసిందా అనవసరంగా అని నేను రెఫర్ చేసేది మెయిన్ పార్టీ కాదు, చిన్న పార్టీ. హైదరాబాద్ మీద అంత ఫోకస్ వచ్చిందంటే చాలా కారణాలు ఉన్నాయి. ఊరికనే ఇది ఒక 24 సీట్లను కాదు. కానీ మీరు అన్నట్టుగా జాతీయ స్థాయి ప్రాధాన్యాలు ఉన్నటువంటి నగరంగా హైదరాబాద్ రెండవ రాజధాని అంటారా, లేదంటే సౌత్ ఇండియాస్ క్యాపిటల్ అంటారా, ఏ రకంగా చూసినా సౌత్ ఇండియాస్ ఢిల్లీ అంటారా, ఈ విషయాలన్నింటినీ ఎలా చూసినా కానీ ఆ నాడిని, ఆ ప్రాధాన్యాన్ని పట్టుకోవడంలో జాతీయ పార్టీలే ముఖ్యంగా ఫెయిల్ అయినాయి అని చెప్పి అనుకోవాల్సి ఉంటుందంటారా? ఫెయిల్ అవని, ఎందుకంటే ఫెయిల్ అవని ఒక రకంగా ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా, ఇది ఒక టెస్ట్, ఒక లెబొరేటరీగా చేస్తున్నారు ఈ ఎలక్షన్. ఇది సక్సెస్ అవ్వకపోయినా ఈ లైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ జరగబోతుంది, మనం చూస్తూ ఉంటాం. ఇది మాత్రం ఇలాగే వచ్చే 5 years 10 years జరుగుతుంది. ఇది రిజల్ట్స్ కూడా మనకి చెప్పాలి, ఎంతవరకు ఎంత క్విక్గా చేస్తారు ఈ ఫార్ములా ఫ్యూచర్లో. అది మాత్రం మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఇది ఒక విశేషంగా జరిగింది. రేపు బాంబేలో చేయొచ్చు కదా ఇలాగా, రేపు బాంబేలో జరుగుతుంది గ్యారంటీగా. బాంబే మేయర్ ఎలక్షన్కి ఇలాంటి ఎలక్షన్ గ్యారంటీగా జరుగుతుంది. ఇది కలకత్తాకు జరగదు కదా, బాంబేకి జరుగుతుంది. అందువల్ల ఇదొక ఫస్ట్ స్టెప్ విశేషమైన పాలిటిక్స్. తర్వాత మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, పాపులేషన్ కూడా సిటీస్కి వచ్చేస్తున్నారు. ఇవాళ 40-50% సిటీస్, మున్సిపాలిటీస్లో ఉన్నారు. కాబట్టి మనం ఏమి ఆశ్చర్యపడక్కర్లేదు. మేయర్లు, కార్పొరేషన్స్ కూడా ఇంకా ఇంపార్టెన్స్లో పెరుగుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్ ట్రెండ్ కూడా ఇలాగ మేయర్లు, కార్పొరేషన్స్ మీద ఎక్కువ అటెన్షన్ వస్తుంది ఎడ్యుకేటెడ్ పాపులేషన్ మీద. మీకు చిన్న పాయింట్ ఏంటంటే ఇంత హడావిడి చేసాక ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ వచ్చి ఓటేస్తారా లేదా మనం చూడాలి. రైట్ ఆ అంశాన్ని కూడా మనం విశ్లేషిద్దాం. మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు రామిరెడ్డి గారు, స్వాతంత్ర సమరయోధులు, అలానే ప్రముఖ రచయిత. రామిరెడ్డి గారు, మీరు అనేక ఎన్నికల్ని చూశారు, అనేక మందితో మీకు అంటే వాళ్ళతో ఉన్నటువంటి రాజకీయ అనుభవాలను మీరు మీ కళ్ళారా చూశారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు చూస్తున్నారు. మీ విశ్లేషణ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఒక రకంగా అసెంబ్లీ ఎలక్షన్స్ను మించి పతాక స్థాయిలో, పైగా జాతీయ స్థాయిలో ఆకట్టుకునేటువంటి వాతావరణం ఉంది. మీ విశ్లేషణ ఏంటి? మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఈ ప్రచార సరళిని చూసిన తర్వాత? ప్రచారం ఒకరికన్నా ఒకరు మించి ప్రచారం బాగా జరుగుతుంది. ఒకరికన్నా నువ్వా నేనా అంటే రాను ప్రచారం జోరుగా జరిగింది. రామిరెడ్డి గారు, అయ్యా నేనే మాట్లాడి, రామిరెడ్డి గారు ఆడియో ప్రాబ్లం ఉన్నది, ఒకసారి ఆడియో వెరిఫై చేసిన తర్వాత మాట్లాడదాం. వివిరావు గారు లైన్లోకి వచ్చారు. వివిరావు గారు, మీ ఎలక్షన్ సర్వేలెన్స్ ద్వారా ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఉంటారు, ఎన్నికల ప్రచారానికి కానీ ఎన్నికల అంశాలకు సంబంధించి. ఈ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడే ప్రస్తావించారు పుల్లారావు గారు, ఓటింగ్ పర్సంటేజ్ హైదరాబాద్కి ప్రతిసారి అడ్డంకిగా మారుతుంది. ఎమోషన్స్ ఎలా ఉన్నా కానీ ఓటింగ్ పర్సంటేజ్, ఓటర్ చైతన్యం అనే విషయంలో అసలు హైదరాబాద్ ఏ స్థానంలో ఉంది? మీ విశ్లేషణ ఏంటి? ప్రతిసారి కూడా ఇదే తెలంగాణ ప్రాంతంలో దాదాపు 90% టచ్ చేసినటువంటి గ్రామ స్థాయిలను చూసినా, ఈ పక్కన జిహెచ్ఎంసీ గత 3 ఎలక్షన్స్ లో 45% మధ్యలో మీరు చూశారు. కాబట్టి మూలంగా మనం ఆలోచిస్తే ఈరోజు సాధికారత గురించి ఈ ఎన్నికల నివేదిక దాదాపు 25 స్వచ్ఛత సంస్థల శాతం పెంచడానికి కానీ మా అబ్జర్వేషన్ లో వచ్చినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, ఈ ఇప్పుడున్నటువంటి నగర మహాపాలిక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ స్థానిక సంస్థలుగా రైట్ టెక్నికల్ ప్రాబ్లం. పవర్స్ కానీ వివిరావు గారు, ఆడియోలో డిస్టర్బెన్స్ వస్తుంది, ఆడియో బ్రేక్ వస్తుంది. వివిరావు గారు, ఒక్కసారి ఆడియో మీరు చెక్ చేసుకోండి. ఈలోగా రామిరెడ్డి గారితో మాట్లాడదాం. రామిరెడ్డి గారు, ఇందాక మనం డిస్కస్ చేసాము, మీ అనుభవం ఏంటి? మీ అనుభవంలో ఇప్పుడున్న ఎన్నికల ప్రచార సరళిని చూసిన తర్వాత మీరు ఏం ఫీల్ అవుతున్నారు? మా అనుభవం అంటే, మేము పల్లెటూర్లలో ఉన్నామండి చిన్నతనం నుంచి. మేము సిటీలో ఉన్నోళ్ళం కాము. నేను 1942 నుండి ఈ సిపిఐ పార్టీ సంఘపోళ్ళు, అప్పుడు పార్టీ కూడా కాదు, వాళ్ళ పార్టీ అని పేరు కూడా లేదు, సంఘపోళ్ళలో పనిచేసినాం మేము. మా నాయకులు అప్పుడు ఈ నైజాంకు విరుద్ధంగా పోరాటం చేసాం. నైజాంను గద్దెదించాలని
దూదిపాల సత్యరెడ్డి దళంలో చేరిన నేను, రైట్. ఈ రావినారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, దూదిపాల సత్యరెడ్డి, ఈ పుత్తలపల్లి సుందరయ్య కూడా ఉన్నాడట, కానీ నాకు మాత్రం తెలియదు సరిగా. అప్పుడు వారు కూడా వచ్చేదట అనంగిన్న. కాసం కృష్ణమూర్తి అంటే మా ఊరు ఆయన, నాకు చదువు చెప్పిండు, తర్వాత లీడర్ అయ్యిండు. ఆయన దళములు మోత్కూరు ఏరియాలో పెద్ద దళం తయారు చేసిండు. మోత్కూరు గడ్డపమీన నుండే చాలా ఘోరమైన పనులు చేసిండు. ఆ గడ్డపమ్మి ఎందరినో సాగుకొట్టిండు. పెద్ద గుర్రాల మీద తిరిగి కంచరిగాడులను లంచగొండి ఉద్యోగులను పాటలు కూడా కట్టినాం మేము వాటి మీద. ఆ విధంగా రైట్. అంటే మీరు అప్పటి నుంచి చూశారు రామరెడ్డి గారు, అప్పటి నుంచి చూశారు రాజకీయాల్ని. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మళ్ళీ చాలా రోజుల తర్వాత సర్దార్ పటేల్ తెగువతో హైదరాబాద్ మొత్తం కూడా దేశంలో ఒక భాగంగా మారింది. ఆ ఎమోషన్స్ని మళ్ళీ ఇంకోసారి తట్టి లేపేటువంటి ఎన్నికల ప్రచార సరళి మనం ఈ వారం 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. మీకేమనిపిస్తుంది హైదరాబాద్ ఎన్నికలకి సంబంధించి? మీరు చెప్పేది ఏంటి? ఓటర్ చైతన్యం, ఎందుకంటే ఇందాక డిస్కషన్లో వచ్చింది, ఓటరు చాలా దారుణంగా పర్సంటేజ్ పడిపోతుంది పట్టణాల్లో, పల్లెటూళ్ళతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది హైదరాబాద్. ఎమోషనల్గా రాజకీయ పార్టీలు ఫీల్ అయినా కానీ ఓటర్ మాత్రం ఎమోషనలైజ్ అవ్వట్లేదు. దీనికి కారణం ఏంటి? మీరేం చెప్తారు ఓటర్ని దృష్టిలో పెట్టుకొని? ఓటరు వ్యతిరేకత కొంత ఈ కరోనా చేయబట్టికే పల్లెటూర్లలో పోయినారు చాలామంది, ఇక్కడ లేరు. దాంతో కొంత చాలా వరకు మునుపటి కన్నా పోయిన ఎలక్షన్ల కన్నా ఇంకా ఎక్కువ పడిపోతుంది ఇప్పుడు. అది మాత్రం నమ్మకం. రైట్. పుల్లారావు గారు, మీ విశ్లేషణ ఏంటి? ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో పట్టణ ఓటర్ని ఆకట్టుకోవడంలో రాజకీయ పార్టీలు ముందడుగు వేయలేకపోతున్నాయా, లేదా పట్టణ ఓటర్లోనే సహజంగా ఒక రకమైన నిస్తేజం ఉండడం, పెద్దగా ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి కానీ అనురక్తి కానీ ఉండకపోవడం వల్ల ఈ ఓటింగ్ పర్సంటేజ్లు పడిపోతున్నాయి ప్రతిసారి అని అనుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో చాలా దారుణంగా పర్సంటేజ్ 60% కూడా దాటలేదనేటువంటి విశ్లేషణలు చూసాం. అంతకు ముందర జరిగిన అసెంబ్లీలో కొద్దో గొప్ప ఇంకొంచెం ఎక్కువ ఉన్నటువంటి వాతావరణం ఉంది. ఇటువంటి పరిస్థితి హైదరాబాద్, మరీ ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ చివరి నుంచి 2-3 స్థానాల్లో మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతిసారి. మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ఏంటంటే సిటీస్లో కనెక్షన్ తగ్గిపోతుంది రాజకీయ నాయకులకి, ప్రజలకి. అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి మీరు అడిగితే ఎంతమంది కలిసారా, 1,00,000 ఓటర్లు అంటే 5,000 మంది కూడా కలిసే పని కూడా ఉండదు. అక్కడ ఆ డిస్కనెక్ట్ ఉంటారు. ఉన్నారు పెద్ద ఏరియాస్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మిడిల్ క్లాస్ ఏరియాస్, చికెన్పల్లి, అక్కడికి వెళ్తే మీరు నిజంగా మీ కార్పొరేటర్ పేరు ఏంటి అడిగితే చాలామంది చెప్పలేరు. మీ మేయర్ పేరు ఏంటంటే కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, 50% చెప్పలేరు. కనెక్ట్ లేదు. ఎందుకంటే మల్టీ లేయర్ ఎంపీ ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు, పవర్ఫుల్ కమిషనర్ ఉన్నాడు, ఎంతోమంది నాయకులు ఉన్నారు. కాబట్టి ఎవరితో కనెక్షన్ పెట్టుకుంటారు? కనెక్షన్ లేదు. ఎటు ఓటింగ్ పడిపోతుందంటే ఆ అవసరం వీళ్ళకి లేకపోవచ్చు, లేకపోతే వీళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ లేదు. ఆ దగ్గరికి వెళ్తే మనకు చేస్తాడా, అతని అడ్రస్ ఎక్కడ, వాళ్ళ ఆఫీస్ ఏంటి, సిస్టమ్ లేదు. సో అందువల్ల ఇక్కడే కాదు అన్ని సిటీస్లో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ సిటీస్లో అన్ని ఎలక్షన్స్కి రూరల్ ఏరియాస్ కంటే తక్కువ. రూరల్ ఏరియాస్ ఏంటంటే సర్పంచ్ నుంచి అందరికి తెలుసు, అందరు టచ్లో ఉంటారు. వాళ్ళకి డైలీ టచ్ సర్పంచ్తో, మ్యాక్సిమం మండల ప్రెసిడెంట్తో టచ్ ఉంటారు. కాబట్టి వాళ్ళ వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటారు. సో ఈ కనెక్షన్ లేదు. నేను ఈవేళ ఆశించింది ఏంటంటే ఈ క్యాంపెయిన్లో పెద్ద నాయకులు వచ్చి మాట్లాడిన వాళ్ళు వాళ్ళకి అపీల్ చేస్తారా, ఓటు వేయమండి, వాళ్ళ మీద ఫోకస్ చేస్తారా, అలాంటి క్యాండిడేట్స్ పెడతారా, వాళ్ళకి అపీల్ అయ్యే క్యాండిడేట్స్ ఐటీ ఏరియాస్లో, ఎడ్యుకేటెడ్ సెక్షన్స్లో, యంగ్స్టర్స్, అది కనపడలేదు. కానీ ఎక్కువ బాగా పాలిటిక్స్లో బాగా నాని వాళ్ళని పెట్టారు నేను భావిస్తున్నాను. సో క్యాండిడేట్స్ కూడా అట్రాక్టివ్గా ఉంటే రావచ్చు బయటికి. మీరు అడిగిన సింపుల్గా రూరల్ ఏరియాస్లో కనెక్షన్ ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులతో. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కాకపోయినా సర్పంచ్తో ఉంటుంది, అతను చూసుకుంటాడు ఓటింగ్కి, ఆయన రైవల్స్ చూసుకుంటాడు. సిటీస్లో ఆ కనెక్షన్ లేదు. మున్సిపల్ కార్పొరేషన్కి ప్రజలకి టచ్ ఎక్కడో కొంతమందికి ఉంటుంది, ఆ మాస్ ఏరియాస్లో. మిగతా వాళ్ళతో టచ్ లేదు, వాళ్ళు పెట్టుకోరు. అవస్థ ఎన్నో కారణాలు ఉన్నాయి. రైట్. కోటేశ్వరరావు గారు, మీరేమంటారు? అంటే ఎన్నికల పర్సంటేజ్ పడిపోవడానికి ఈ కనెక్టివిటీ లేకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి ఎన్నికలు, రేపు జరగబోయే ఎన్నికలు కూడా వరుసగా 4 రోజులు సెలవులు వచ్చినాయి.
శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, అలా మంగళవారం ఎన్నిక రాబోతుంది. ఇటువంటి కారణాలన్నీ ఒక ఓటరుని, అంటే ఓటు హక్కు అనేది ప్రతి మనిషికి కూడా ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఆయుధం. అలాంటి ఓటు హక్కు కోసం అనేక యుద్ధాలు చేసినటువంటి చరిత్ర మన స్వాతంత్ర సమర యోధులకు చాలామందికి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటుని అంత ప్రాధాన్య అంశంగా తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఈ తరహా ధోరణి ప్రమాదకరం అని చెప్పని మనం భావించాల్సి ఉంటుందా? ఇప్పుడు మనం అనేక దేశాల చరిత్ర చూసుకున్నప్పుడు ఓటు హక్కు కోసం పోరాటాలు చేసినటువంటి చరిత్ర మనకు తెలుసు. కానీ భారతదేశంలో స్వాతంత్రం రాకముందు కొంతమందికే ఓటు పరిమితంగా ఉండేది. ఆ తర్వాత ఓటు హక్కు అనేటువంటిది, సార్వజనీన ఓటు హక్కు అనేటువంటిది వచ్చింది. అడగకుండానే మన రాజ్యాంగం ఇచ్చింది. అందువల్ల ఈ ఓటు హక్కుని ఎట్లా వినియోగించుకోవచ్చు, లేకపోతే ఓటు హక్కుతోటి పాలకుల మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి తేవచ్చు అనేటువంటి అవగాహన ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళలో కూడా లేదు. సరే, గ్రామాల్లో ఉండేటువంటి జనంలో అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితులు, లేకపోతే సమీకరణల రీత్యా ఓటు వేయాలి, లేకపోతే ఫలానా వాడిని ఓడించాలి, ఫలానా వాడిని గెలిపించాలి అనేటువంటిది ఒక టార్గెట్, ప్రత్యేకమైన టార్గెట్ ఉంటుంది అక్కడ స్థానిక కారణాలు ఇచ్చారు. కానీ పట్టణాల్లో ఒక పక్కింటి వాడు ఎవడో కూడా తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అపార్ట్మెంట్ లో కానివ్వండి, లేకపోతే విడిగా ఉండేటువంటి ఇళ్లలో కూడా పక్క వాళ్ళెవరో కూడా మనం పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇది ఒక ప్రపంచవ్యాప్తంగానే ఉన్నటువంటి ఒక సమస్య. ఇది పట్టణ ప్రాంతాలు ఇప్పుడు మనం చూసాం. అమెరికాలో ఏ విధమైనటువంటి ఓటింగ్ శాతాలు నమోదయ్యాయో మరి మొత్తం అంత పట్టణాలు, లేకపోతే ఎక్కువ మంది. ఇదొక అంటే ఈ వ్యవస్థల మీద కోల్పోతున్నటువంటి నమ్మకం అనేటువంటిది కూడా ఈ ఓటింగ్ దానిలో మనకి ప్రభావితం చేస్తూ ఉంది. మనం ఓటేసినా వేయకపోయినా కార్పొరేట్ మనకి ఏదైనా అవసరమైనప్పుడు, లేకపోతే మన ఇంటి పర్మిషన్ అవసరమైనప్పుడు కార్పొరేట్ దందా ఇవ్వాలి, లేకపోతే మనం ఏదైనా పర్మిషన్ కోసం ఆఫీస్కి పెడితే మనం లంచం ఇవ్వాలి. అటువంటి దానికి ఓటు వేయడం అనేటువంటి ఈ విధమైనటువంటి రకరకాల కారణాలతోటి గతంలో కూడా లీస్ట్ హైదరాబాద్ అంటే ఓట్లకి రారు అనేటువంటిది గతం నుంచి ఉన్నది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఏదో 4 రోజులు కనుక అనేటువంటిది కాదు. ఎన్నికల్లో కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇందాక మీరు అన్నారు భావోద్వేగాలు రెచ్చగొట్టినటువంటి సమయంలో కూడా గతంలో కూడా ఓటింగ్ పెరగలేదు. అంటే భావోద్వేగాలకు కూడా పట్టణ ఓటర్లు స్పందించడం లేదన్నది ఒక రుజువు గతంలో జరిగినటువంటి ఎన్నికలు. అందుకని ఇప్పుడు కూడా పట్టణ ఓటర్లను ఆ విధంగా ఆకట్టుకునేందుకు భావోద్వేగాలను పూర్తి స్థాయిలో రెచ్చగొట్టినటువంటి ఉదాహరణ మనం చూస్తున్నాం. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హైదరాబాద్ ఓటర్ని కదిలించే అంశాలు ఏంటి, గతంలో ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ల ద్వారా చూస్తే మనం ఇప్పుడున్నటువంటి ఎన్నికల్ని ఏ విధంగా, ఎటువంటి ఫలితాలను మనం అంచనా వేయవచ్చు, ఎటువంటి ఓటర్ చైతన్యాన్ని మనం ఊహించవచ్చు అనే అంశాలను విశ్లేషిద్దాం. కీప్ వాచింగ్. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన వివాహ వేదిక jyotimatrimony.com. నేను కొనమని చెప్పలేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ నగలు కొనాలనుకున్నా మీ లలితా జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ఎవరైనా ఓపెన్ గా ఎస్టిమేట్ స్లిప్ ఇస్తున్నారా, లేదా నగల్ని ఫోటో తీసేందుకు ఒప్పుకుంటున్నారా? ఛాన్సే లేదు. మీరిచ్చే డబ్బు ఎంత, దానికి ఎంత బంగారం లభిస్తుంది? మొబైల్లోనే క్యాల్కులేటర్ ఉంది, షోరూంలోనే లెక్క వేయండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బండి. ఎవరు చెప్పినా నమ్మకండి, నేను చెప్పినా కూడా. ప్లీజ్ కంపేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో ఎన్నికలకి సంబంధించి ప్రచార హడావిడి ముగిసింది. అయితే ఓటర్ చైతన్యాన్ని తట్టి లేపాల్సినటువంటి సందర్భం, అవసరం ఇప్పుడు కనిపిస్తుంది. దీనిపైన ప్రైమ్ డిబేట్లో విశ్లేషణ చూస్తున్నాం. వివిరావు గారితో మాట్లాడదాం. వివిరావు గారు, మీ అంచనా ఏంటి? హైదరాబాద్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఉన్న మార్గాలు ఏంటి? ప్రభుత్వాలు కానీ లేదా ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు కానీ ఈ ప్రచారాన్ని సరిగా నిర్వహించలేకపోతున్నారా, లేదా ఓటర్ని చైతన్యపరచడంలో ఫెయిల్ అవుతున్నారని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుందా? మీ విశ్లేషణ ఏంటి? ఏదైతే ప్రాధాన్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే సందర్భంలో పార్లమెంట్ లో
వెసులుబాటు స్థానిక సంస్థ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నాయి. ఒక పక్కన వాళ్ళకి ఇవ్వాల్సిన విధులు నిధులు అంటే మహానగరాలు ఏదైతే వాళ్ళు సొంతగా ఇంత పెద్ద ప్రచారం చేస్తున్నటువంటి ఈ స్థానిక సంస్థల్లో ఎవరి పేరు మాట్లాడుతున్నారు? కేసీఆర్ పేరు, మోడీ పేరు మాట్లాడుతున్నారు. కానీ మన స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కూడా వీళ్ళకి ఏం వాల్యూ లేదనేటువంటి పద్ధతిలో ఈ రోజు మనకు అర్థమవుతుంది. అంటే రేపు మనం వీళ్ళు ఎన్నుకున్న తర్వాత ఈ బడ్జెట్స్ వాళ్ళకే డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయినట్టు రైట్. మోడీ అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం అంటుంది 50%. వీరో గారు ఆడియో ప్రాబ్లం వస్తుంది మీకు. నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. సరే, మళ్ళీ మాట్లాడదాం. పుల్లారావు గారు, మీ విశ్లేషణ ఏంటి? ఓటింగ్ పర్సంటేజ్ల విషయంలో మనం చాలాసార్లు చూసాం, ఒక రకంగా అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఓటింగ్ పర్సంటేజ్ దారుణంగా పడిపోతుంది. గత ఎన్నికల్లో, మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికలు అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్లు నమోనాయి. అలానే 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలు చూస్తే కూడా హైదరాబాద్లో చాలా ముఖ్యమైన ప్రాంతాలు అంటే బాగా చదువుకున్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లాంటివి, అలానే మలక్పేట, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ కోర్ ఏరియా అంటే కోర్ సిటీ, యాకత్పుర ఇట్లాంటి ఏరియాలో 40-45% కూడా ఓటింగ్ పర్సంటేజ్ మించని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీరు ఇందాక విశ్లేషించినట్టుగా చూస్తే పక్కనున్న కార్పొరేటర్ ఎవరైనా పట్టించుకునే పరిస్థితి నగరాల్లో ఉండడం లేదు అని చెప్పారు. అలా చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఆస్కారం ఉందంటారా ఈ ఎమోషనల్ పాలిటిక్స్ జరుగుతున్న నేపథ్యంలో? కొద్దిగా పెరుగుతుంది అనుకుంటున్నా ఈసారి. కొద్దిగా గ్యారంటీగా 3%-5% పెరుగుతుంది. కానీ మనం అందరూ అడగవలసిన ప్రశ్న ఏంటంటే, 50% ఓటర్ని ఎలా మర్చిపోతున్నాం? అంటే వాళ్ళకి లింక్ ఎందుకు పెట్టుకోవట్లేదు ఎలక్షన్లో? వాళ్ళకి అది కూడా పెద్ద ప్రశ్న. అంటే వాళ్ళ టైఅప్ కష్టం. వాళ్ళతో ఇంటింటికి ఒక అపార్ట్మెంట్ బ్లాక్కి వెళ్ళి 20 ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు 50 ఓట్లు ఉంటాయి. టైఅప్ కష్టమా? లేకపోతే వాళ్ళతో లింక్ అంటే మీకు అర్థం ఉంది కదా, ఓటుకి ట్రేడింగ్ ఏమైనా చేయగలవా లేదా, అనవసరమా? ఇది చాలా ఉన్నాయి. కానీ నేను అనుకుంటున్నా నేషనల్ పార్టీస్ వాళ్ళని ఎందుకు ట్యాప్ చేయలేదు, ఇది ఓటు అడగలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదంటే అది ఏదో మరి చాలా మిస్టీరియస్గా ఉన్నది. ఇవాళ మనం చూడవలసింది ఓల్డ్ సిటీలో ఎన్ని ఓట్స్ పడతాయి, ఎంత పర్సెంటేజ్ పడతాయి, అది మనం కొంచెం స్టడీ చేసాక ఈసారి క్లియర్గా వస్తుంది. ఏంటంటే ఇంత క్యాంపెయిన్ అవ్వాక, ఈ 5 సంవత్సరాలు ఎడ్యుకేషన్ పెరిగాక, ఒక స్ట్రాంగ్ లోకల్ గవర్నమెంట్ ఉన్నాక, ఒక స్ట్రాంగ్ నేషనల్ గవర్నమెంట్ ఉంది, 3 పార్టీలు 4 పార్టీలు గొప్ప క్యాన్వాసింగ్ చేసి ఈ రోడ్ షో దేనికంటే ఆ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు దిగొచ్చి ఓటేస్తారు. రోడ్ షోలో వెళ్ళే జనం మీకు నాకు తెలుసు ఎక్కువ కిరాయిగా వెళ్ళే వాళ్ళు బయట వాళ్ళు కాదు, అలా తిరుగుతారు. వాళ్ళు జనం వచ్చి పార్టిసిపేట్ చేయట్లేదు. కానీ ఆ ఇంప్రెషన్ మీరు ఇంటిగా చూసి టీవీ సెట్ చూస్తూ ఉంటే, ఇంత జనం వస్తున్నా నేను వెళ్దామా ఓటేయటానికి, ఆ స్టిమ్యులస్ కోసం. సో ఇది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే అది కూడా మనం చూడవలసింది. వాళ్ళకి అసలు పట్టింపు లేదా సిటీతో, అది కూడా సిటిజన్షిప్ అనేది లేదా. ఒక విషయం పుల్లారావు గారు, ఈ మధ్య కాలంలో అంటే ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక విచిత్రమైనటువంటి అంశం వార్తాపత్రికలు అంటే వార్తా మాధ్యమాల ద్వారా బయటకు వచ్చిందంటే, అపార్ట్మెంట్లు కానీ గేటెడ్ కమ్యూనిటీలు కానీ ఇలాంటి వాళ్ళ అవసరాలకు కూడా క్యాంపెయిన్ చేయడానికి వచ్చిన నేతలను వాళ్ళ అవసరాలకి హామీలు తీసుకుని లేదా సగం పనులు చేయించుకున్న తర్వాత మేమందరం మీకే ఓటేస్తాం అనేటువంటి హామీ ఇచ్చేటువంటి వాతావరణం హైదరాబాద్ నగరంలో వచ్చిందని విన్నాం. మీరేమంటారు? ఇటువంటి వాతావరణం ప్రజాస్వామ్యానికి మంచిదేనంటారా? చాలా మంచిది. అవసరాలంటే అది సిటీ సర్వీసెస్ లేకపోతే ఒక రకంగా వాళ్ళ అపార్ట్మెంట్కి సంబంధించి సర్వీసెస్, వాటర్ పైప్ లైన్స్ కానీ. నిజంగా వాళ్ళు వెళ్ళి ఒక ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ నుంచి వెళ్ళి ఎలక్షన్ అవ్వకనని అన్ని చేస్తాను అని చెప్తే అతను విని బయటకు వస్తే చాలా మంచిది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్ట్ గా ఉంటాడు, వీళ్ళు ఓట్ వేస్తున్నందుకు ఎలక్ట్ గా ఉంటాడు. అది అయితే చాలా మంచిది. వాళ్ళు రాగానే కొంచెం బ్యాలెన్స్ కూడా వస్తుంది, కొంచెం ఆలోచిస్తారు. ఏంటి క్యాండిడేట్ ఏంటి, వీడికి ఓటేటి వీటి అని కూడా నెక్స్ట్ టైం వస్తుంది. ఇది అక్కర్లేదని వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు ఒపీనియన్ మేకర్స్ కాబట్టి 50 మంది అపార్ట్మెంట్లో కనుక ఒక బ్యాచ్ ఫీలింగ్ వస్తే 100 మందికి పాకుతుంది. ఒపీనియన్ మేకర్స్. సో అది వాడతారు, చాలా మంచిది అనుకుంటున్నాను. పొలిటీషియన్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా బిహేవ్ చేస్తారు. మీరు చూడండి సిటీలో క్యాండిడేట్స్ ఎలా పెట్టారు.
మీరు అవుట్ స్టాండింగ్ క్యాండిడేట్స్ పెడితే తర్వాత ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నా, మన ఎలక్షన్స్ 150 వార్డ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వాళ్ళే ఎంపీ, వాళ్ళే మేయర్ అవ్వాలి. ఆ 150లో ఎన్నికవినోడే మేయర్ అవ్వాలనుకుంటున్నా, అంతే కదా. సో ఎలాంటి వాళ్ళు నిలబడి మేయర్ హైదరాబాద్కి ఒక ఉప ముఖ్యమంత్రి అయిన లెవెల్ మనిషి నిలబడాలి డైరెక్ట్ ఎలక్షన్ అయితే. ఎప్పుడైతే కార్పొరేటర్స్కి మార్చారో ఈ స్టాండర్డ్ కూడా తక్కువ వస్తుంది కదా. ఒక పెద్ద వ్యక్తి, ఒక మంత్రి లెవెల్ వ్యక్తి మేయర్గా ఉంటావంటే మేయర్గా ఉంటానంటాడు, కానీ నువ్వు కార్పొరేషన్ పోటీ చేస్తానంటే చేయడు కదా. సో ఇది కూడా వచ్చిన ప్రాబ్లం. ఇది ఎవరు మేయర్ అవుతారు ఈ 150 మందిలో? ఎవరు అవుతారు ఎవరికి తెలియదు కదా ఆ 150 మందిలో. అందువల్ల ఇది కూడా మేజర్ వీక్నెస్. రైట్ కోటేశ్వర గారు మీరేమంటారు అంటే ఒక మేయర్ని డైరెక్ట్గా ఎన్నుకునేటువంటి గతంలో చూసాం, ఒక సందర్భంలో గతంలో డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా మేయర్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంలో మారిపోయింది, చట్ట సవరణలు జరిగినాయి, ఇప్పుడు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా మేయర్గా ఎన్నుకునేటువంటి వ్యక్తికి ఒక స్థాయి, అంటే నగరానికి ప్రథమ పౌరుడు కదా మేయర్ అంటే, ఒక స్థాయి లేకపోవడం అనేటువంటి సమస్య కూడా ఈ పొలిటికల్ సినారియోలో ప్రాబ్లం అవుతుందని చెప్పని మనం అనుకోవచ్చా? ఇంతకుముందు మీరు అపార్ట్మెంట్ లో వాళ్ళు డబ్బులు తీసుకోవడం గురించి, లేకపోతే పనులు చేయించుకోవడం, డబ్బులు కాదు, అదే అది మీరు కొంచెం గౌరవప్రదంగా చెప్పారు. 2016 ఎన్నికల్లోనే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు, మా అపార్ట్మెంట్ లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, మా అవసరాలు ఇంత ఉన్నాయి, మాకు ఇన్ని వేలు ఇవ్వండి అని చెప్పేసి బేరవాడి డబ్బులు తీసుకున్నటువంటి ఉదంతాలు 2016లోనే ప్రారంభమయ్యాయి. మనం పేదవాళ్ళు ఓట్లు అమ్ముకుంటారని చెప్పేసి చాలా చులకనగా మాట్లాడతాం, కానీ హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా 2016 ఎన్నికల్లో అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి 2016లోనే చూసాం. ఇప్పుడు మీరు కొంచెం మర్యాద పూర్వకమైనటువంటి మాటల్లో పనులు చేయించుకునేటువంటి పేరుతోటి ఏదైనా ఒకటే అంటే 2-3 రకాలు, అందులో 2 రకాలు ఉన్నాయి కోటేశ్వర గారు. అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా గంపగుత్తగా మాకు ఒక 100 ఓట్లు ఉన్నాయి, ఎంత ఇస్తారనేటువంటి బేరం ఒకటి. అంటే కార్పస్ ఫండ్ పేరుతో లేదా అపార్ట్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో ఓ 50% ముందు అడ్వాన్స్ తీసుకుని ఓటింగ్ అయిన తర్వాత మిగతా 50% ఇచ్చేలా, ఇట్లాంటి బేరాలు జరిగినాయి, అది వాస్తవం. రెండో రకం ఏంటంటే అపార్ట్మెంట్ అవసరాలకు సంబంధించి లిఫ్ట్ రిపేర్లు కావచ్చు, లేదంటే పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు అయితే పార్కుల డెవలప్మెంట్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక కమ్యూనిటీకి సంబంధించి చిన్న బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేసుకుని ఇలాంటి అవసరాలను తీర్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఈ ఎన్నికల్లో చాలా వరకు దృష్టికి మీడియాలో వచ్చినాయి. అవన్నీ అది కూడా అంతే, అది కూడా ఓట్లు అమ్ముకోవడం, అది కూడా ఓట్ ఫర్ సేల్ అంటారా మీరు? అది కూడా ఓట్లు అమ్ముకోవడమే. మరొక మర్యాద పూర్వకమైనటువంటి పదం నా అభిప్రాయం అయితే అది కూడా ఓట్లు అమ్ముకోవడమే, ఎందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు ఎవరైనా పేదవాడు ఓటు అమ్ముకున్నా కూడా వాడు ఏం చెప్తాడు, నా అవసరానికి ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటాడు. పేదవాడి అవసరానికి ఉపయోగపడుతున్నప్పుడు పెద్దవాడి అవసరం కూడా ఇట్లాంటిదే కదా. అందుకని అవసరం అనేటువంటి దానికి వచ్చేసరికి ఓది. అందుకని అది హైదరాబాద్ లో పూర్తిగా వచ్చేసింది. ఈ ఎన్నికల్లో కూడా బాగానే అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బు రంగంలోకి దించారు, అవన్నీ చేస్తున్నారు. సమస్య ఏంటంటే ఈ విధమైనటువంటి ఓటింగ్ ఈ విధంగ్ ఉన్నటువంటి తర్వాత అయినా కానీ ఈ విధంగా డబ్బు తీసుకున్నా కానీ ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే చదువుకున్నటువంటి వాళ్ళు గత ఎన్నికల్లో ఓటింగ్ కి రాలేదు. కార్పొరేషన్ ఎన్నికలే కాదు, హైదరాబాద్ లో మనోభావాలని లేకపోతే మత భావాలని రెచ్చగొట్టడం అనేటువంటిది ప్రతి ఎన్నికలో సాగుతా ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో కూడా చూస్తే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ అనేటువంటి దానిలో 44% చిల్లర ఓటింగ్ పోల్ అయితే సికింద్రాబాద్ లో 46%. అందుకని పాత బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో మతోన్మాదంతో వచ్చి మొత్తం ఒక పార్టీకి ఓటేస్తారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అది వాస్తవం కాదనేటువంటిది లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాలు రుజువు చేస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జనం చైతన్యవంతంగా ఉండి ఓటేస్తారనుకుంటే మరి ఇక్కడ 46% ఉంది. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రచారానికి, ఓటర్లను మభ్యపెట్టడానికి, ఓటర్లను తప్పుదారి పట్టించడానికి, మనోభావాలని ముందుకు తీసుకురావడం తప్ప మీరు చెప్పినట్టుగా చూస్తే ఓటింగ్ శాతం గ్రామీణ ప్రాంతాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తెలంగాణలో గద్వాల లాంటి కాన్స్టిట్యున్సీలో 83-84% దాదాపుగా ఓటింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఉన్న నియోజకవర్గాలే లీస్ట్ 45, 32, 42, 43 దగ్గర ఆగిపోయిన నియోజకవర్గాలు హైదరాబాద్లోనే ఉన్నాయి. అంటే అలా చూసినప్పుడు
హైదరాబాద్ ఓటర్ చైతన్యంతో ఉన్నాడు అని అనుకోవచ్చా మీరు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఇది ఒక రకంగా హైదరాబాద్ స్థానిక సంస్థ జిహెచ్ఎంసీ అనేది ఈ ఎన్నికల్లో స్థానిక అవసరాల ప్రధాన ఎజెండా అయినప్పుడు ఆసక్తి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి అక్షరాస్యులకి ఉండేటువంటి ఆసక్తి ఎంత మేరకు ఓటింగ్ శాతం పైన ప్రభావం చూపిస్తుంది అంటారు కోటేశ్వర గారు? దాని గురించి మనం సూటిగా చెప్తే కొంతమంది బాధపడవచ్చు తప్ప చైతన్య రాహిత్యానికి ఇది ఒక నిదర్శనం. ఓటు హక్కు అనేటువంటి దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఫలానా వాడి మీద నమ్మకం లేదు అంటే నమ్మకం ఉన్నటువంటి వాడిని ఎంచుకో. నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇండిపెండెన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, పౌర సంస్థలు తప్పని పోటీ చేసేటువంటి వాళ్ళు అసలు నువ్వు వచ్చి ఓటు వేస్తారు, సరైనటువంటి వాళ్ళకి ఓటు వేస్తారు అనేటువంటి విశ్వాసం ఉంటే అనేక మంది నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు, లేకపోతే సిన్సియర్ గా పనిచేసేటువంటి వాళ్ళు వస్తారు. మనం చూసాం గత ఎన్నికల్లో సిన్సియర్ గా పనిచేసినటువంటి ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తికి ఎన్ని ఓట్లు వచ్చాయో మనం చూసాం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఓటర్ల చైతన్యం అనేటువంటిది ప్రధానమైంది. ఆ చైతన్యం అనేటువంటిది ఎన్ని చెప్పుకున్నా, ఏ రూపంలో చెప్పుకున్నా చాలా తక్కువగా ఉన్నది హైదరాబాదు మేధావులు అనేటువంటి వాళ్ళలో. ఇప్పుడు ఈ 30%, 45% వచ్చేటువంటి వాళ్ళు కూడా పేదవాళ్లే, ఎక్కువ మంది వస్తుంది పేదవాళ్లే. రైట్ వివిరావు గారు మీ విశ్లేషణ ప్రకారం నోటా అనేది వచ్చిన తర్వాత, అంటే ఒక రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత నోటా అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంటే ఇష్టం లేని ఓటింగ్ పర్సంటేజ్ పెంచడంలో ఇది కూడా కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పని కోర్టులు చెప్పినా, అలానే చాలామంది నిపుణులు కూడా వాదించారు. ఎందుకంటే ఎన్నుకోవడానికి ఇష్టం లేని నేతలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికి ఓటు వేయకూడదని మనం భావించినప్పుడు నోటాను కూడా ఉపయోగించుకోవాలని చాలామంది ఓటు వేస్తారు. గత ఎన్నికల్లో చూసే ఆల్మోస్ట్ 1.5% వరకు నోటా లోక్సభ ఎన్నికల్లో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. నోటా ప్రభావం అనేది వచ్చిన తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఎప్పుడంటే ప్రజలందరూ సామూహికంగా మీరు పెడుతున్నట్టు భావం ఉన్నప్పుడు దానికి బాగా ఉన్నటువంటి వాళ్ళ పరిపూర్ణమైన పరిజ్ఞానానికి ఇంకా చెప్పవచ్చు. ఆ స్థాయితే కానీ ఆ నోట్ పట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇది ఏంటంటే సాధికారత ఇంకా రావాలి అంటే స్థానిక సంస్థల్లో కోట్ల రూపాయలు ఈ మహానగరంలో ఖర్చు అయినాయి గత 5 సంవత్సరాల్లో. ప్రతి ఒక్క పైసా ఏ రకంగా ఖర్చు అయింది, ఈ డబ్బులో నుంచి వెళ్ళి నేను కూడా నా కాలనీ వెల్ఫేర్ కోసము, లేదా మా ఇంటి ముందు రోడ్డు, మా ఇంటి ముందు డ్రైనేజ్ గురించి నేను వాడుకోగలుగుతున్నాడు ఒక ఓటర్ కలిగే విధంగా వార్డు కమిటీలలో మనం పార్టిసిపేట్ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఓట్లు పెరుగుతాయి. కానీ ఇంకే లేదు, పెట్టడం లేదని దానివల్ల రైట్ వివిరావు గారు, మీ ఆడియో ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు మీది. పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, మీరేమంటారు? నోటా వచ్చిన తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ పైన ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటే పెరగడంలో? ఎందుకంటే ఆల్మోస్ట్ 1976 నుంచి అమెరికాలో నోటా అనేది అమల్లో ఉంది. మన దగ్గర ఈ మధ్య 2013-14 ఎన్నికల్లో నుంచే ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత. ఇది వచ్చిన తర్వాత అక్షరాస్యులైనటువంటి పట్టణ ఓటర్లు ఆసక్తి పెంచుకున్నారంటానికి ఏమైనా దాఖలాలు ఉన్నాయా? ఏం లేదు, ఇది ఏమంటారు, ఒక సూడో ఇంటెలెక్చువల్ ఆలోచనతో వచ్చింది. వీళ్ళు వెళ్ళి నా క్యాండిడేట్స్ ఇష్టం ఉన్న వాడికి ఓటు వేయట్లేదు, ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, ఓటు వేసేవాడు ఎవడున్నాడు. ఇదంతా ఇంప్రాక్టికల్గా తీసుకొచ్చిన మెజర్స్. అలాగే క్యాండిడేట్స్ ఆస్తులు పెట్టేస్తే అది చూసి ఇది గొప్పడు, వీడు ధనవంతుడు, ఆడికి ఓటేయకూడదు అన్నారు. అది ఉపయోగం లేదు. ఎంతో ట్రబుల్సమ్ ఆ క్యాండిడేట్ ఆస్తిని ఫైల్ చేయటం, ఎంత ట్రబుల్సమ్ ఫార్మ్స్ పెట్టారంటే అంత ట్రబుల్సమ్ ఫార్మ్. నీకు డబ్బు ఉన్నది, డబ్బు లేదు, క్యాండిడేట్ చూసుకుని ఓటేస్తున్నారా? ఎంత అనవసరమైన కొన్ని రిఫార్మ్స్, అసలైన రిఫార్మ్స్ చేయరు. డబ్బు కొనుక్కోకూడదు, ఆ క్యాన్వాసింగ్ ఎక్కువ చేయకూడదు, ఆ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, అదేం చేయరు. ఇలాంటివి పెట్టేసి ఎలక్షన్ సిస్టమ్ రిఫార్మ్ అయిపోతుంది. అది వెళ్ళి వీడెవడో నాకు ఇష్టం లేదని ఓటేస్తాడంటే అది ఒక వేస్ట్. అది కూడా ఒక పెద్ద వేస్ట్. అది మీడియాలో ఆక్యుపై చేసింది, అది ఒక ఫ్లాప్.
ఆస్తిలు ఫార్మ్స్ ఫైల్ కానీ అభిప్రాయాన్ని అంటే ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడంలో అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు రాజ్యాంగం కల్పించినప్పుడు ఉపయోగించకపోవడం అనేది పౌరుడు ఫెయిల్యూర్ కింద మనం ఎందుకు చూడకూడదు? పూర్తిగా ఫెయిలియరు, కానీ ఇది వాలంటరీగా ఉండాలి. కంపల్సరీ ఓటింగ్ మాత్రం చేయకూడదు. కంపల్సరీ ఓటింగ్ లో కొన్ని దేశాలు ట్రై చేశారు, ఫెయిల్ అవ్వండి. ఇది కంపల్సరీ ఉండకూడదు, వాలంటరీగా ఉండాలి. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఫెయిలియర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఇది చేయలేకపోతారంటే, కానీ అపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ఎక్కువ ఇవ్వాలేమో, అది కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో పెద్ద అపార్ట్మెంట్ లో ఉంటున్నారు, మీకు 2000 కాదు సార్, నా ఓటు వాల్యూ తక్కువ అంటారు కూడా. చాలా మంది నాకు చెప్పారు కూడా, అపార్ట్మెంట్స్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే మేము కొంచెం హై క్లాస్, మాకు ప్రీమియం ఇవ్వాలంటాడేమో వాడు, వాటితో టైం కూడా స్పెండ్ చేయాలి. ఈ లేబర్ కాలనీస్కి వెళ్తే శుభ్రంగా ఎవడు ఉంటాడు, వాటితో మాట్లాడి వెళ్ళిపోవచ్చు ఆ సర్పంచ్ గెలిపంచ్. సో అపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ప్రవర్తన, వాళ్ళే వచ్చి ఓటు వేయాలి, వాళ్ళు ఏరు. రైట్. ఒకసారి రామిరెడ్డి గారితో మాట్లాడదాం. రామిరెడ్డి గారు, మీ విశ్లేషణ ఏంటంటే ఓటింగ్ వేసేటువంటి విధానానికి మీకు అప్పట్లో మీరు చూసినటువంటి పరిస్థితులకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పరిస్థితులకి తేడా ఏమైనా కనిపిస్తుందా? ఓటర్ని ఆకట్టుకుంటేనే ఓటింగ్కి వచ్చేటువంటి వాతావరణం ఇప్పుడు ఏమైనా ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? ఓటర్ను ఆకట్టుకుంటేనే ఓట్లు వేస్తారు. ఒకరికన్నా ఒకరు 20,000 ఇస్తానంటే, ఒకడు 25,000 ఇస్తానంటే, ఒకరు 10,000 ఇస్తానంటే, ఒకళ్ళు 50,000 ఇస్తానంటే, ఇట్లా పెంచుకుంటూ పోతా ఉంటే ఆశకు ఓట్లు వేస్తారు. ఎవరికైనా తన లాభం చూసుకుంటాడు, కానీ వాడు బతకాలని ఎవడు చూడడు కదా. రైట్. మీరు రచయిత, పాటలు కూడా రాస్తూ ఉంటారు. ఓటర్ చైతన్యం మీద మీరు కొన్ని పాటలు కూడా రాశారు. మీ పాటల్లో చెప్పండి రామిరెడ్డి గారు. నేను పాటలు ఉద్యమకారుణ్ణి, మొత్తం ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. నేను ఆ ఉద్యమకారునిగానే పాటలు రాసిన. మొత్తం ఈ ఆంధ్ర పెత్తనదారుల మీదనే రాసిన. మొత్తం ఎక్కువ ఈ చంద్రబాబు నాయుడు మీదనే ఎక్కువ నా పాటలు. ఈ అన్యాయం అరికట్టాలని, ఈ మా మీద మీ పెత్తనం ఏందని, దాని గురించి ఎక్కువ రాసిన నేను పాటలు. రైట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఓటర్ చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఓటర్ని చైతన్యపరచడానికి మీరు రాసినటువంటి పాట ఏదైనా ఉంటే దాంతో మనం ఈ డిబేట్ని కన్క్లూడ్ చేద్దాం. మీ పాటని వినిపించండి రామిరెడ్డి గారు. ఈ పాట నేను రాసేది ఓటేస్తామని ఉన్నది పాట. పాడాలా? పాడండి. ఓటేస్తాం ఓటేయమని చాటిస్తాం లోకమంత సైరాబళి సైరాబళి సై. దొంగలు, దోపిడిదారులు, దుర్మార్గులు, దుండగులు, దగాకోరు ప్రభుత్వాన్ని పడదోస్తాం. ఓటేస్తాం ఓటేయమని చాటిస్తాం లోకమంత సైరాబళి సై. ఓటు కొరకు ఇక మీదట నాటు బాంబులను వాడుతూ ఓటుకు 1000 నోటు ఇచ్చి పోటీలో గెలవగలరు. ఓటేస్తాం మేము ఓటేస్తాం ఓటేయమని చాటిస్తాం లోకమంత సైరాబళి సై. సారా కాంట్రాక్టర్లకు స్వరాజ్యము కుదువబెట్టి కోరలు సాచిరి ఎగబడి క్రూర మృగాలై మంత్రులు. ఓటేస్తాం మేము ఓటేస్తాం తెలంగాణకు ఓటేస్తాం ఓటేయమని చాటిస్తాం లోకమంత సైరాబళి సై. రైట్ రామిరెడ్డి గారు, మీ పాట వినిపించినందుకు ధన్యవాదాలు. అలానే ఫైనల్గా కన్క్లూడ్ చేద్దాం. కోటేశ్వర గారు, మీ విశ్లేషణ ప్రకారం చెప్పండి, ఓటరు అంటే ఇటువైపు నోటాని కానీ అటువైపు ఓటు చైతన్యాన్ని కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసి చూసినప్పుడు హైదరాబాద్ ఓటరు ఏ నమ్మకంతో బయటకు వెళ్ళి ఎందుకు ఓటేయాలనే ప్రశ్న చాలామంది దగ్గర నుంచి వినిపిస్తుంది. దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? డబ్బులు పెట్టకుండా, అవినీతికి పాల్పడకుండా పనులు అవ్వవు. నిజాయితీగా ఉన్నంత మాత్రాన మన యొక్క అనుమతులు కానివ్వండి ఇటువంటి ఏమీ రావు. అటువంటిప్పుడు ఒక రోజైనా ఎందుకు వృధా చేసుకోవాలి? దీనివల్ల ప్రయోజనం ఒక భావన, ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి ఒక భావన. రెండవది, మనంగా బాధ్యతాయుతంగా ఆలోచించి మంచి వాళ్ళని ఎన్నుకొని ఇటువంటి పరిస్థితిని మార్చాలి అనేటువంటి చైతన్య రహించడం, ఇవన్నీ కూడా ఈ ఓటింగ్ తక్కువ అవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవాలి. కానీ అంటే ఓటర్ చైతన్యాన్ని నింపడంలో, ఓటర్ను ఉత్సాహపరచడంలో ఎన్నికల సంఘం కానీ ఎన్నికల అధికారులు కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకోవచ్చు?
ఎన్నికల సంఘం అనేటువంటిది దాని పాత్ర చాలా పరిమితంగా ఉంటది. ఓటు వేయాలి, ఎట్లా వేయాలి ఏంటనేటువంటిది చెప్తారు తప్ప ఓటు చైతన్యం చేయడం అనేటువంటిది అధికార యంత్రాంగానికి ఎప్పుడు కూడా ఓటర్లను కానీ లేకపోతే సామాన్య జనాన్ని కానీ డార్క్ లో పెట్టడమే ఇష్టం. అందుకని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ అట్లాగే ఉన్నాయి. కొన్ని ప్రధానమైనటువంటి తమకు అంటే సెలెక్టెడ్ తమకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే ముందుకు తీసుకొస్తాయి. ఇప్పుడు మనం చూస్తాం గతంలో గత 6 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఒక లోక్సభ ఎన్నికలు వచ్చినా లేకపోతే ఒక ప్రధానమైన రాష్ట్ర ఎన్నికలు వచ్చినా కానీ భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ఉదంతాలు ఏమున్నాయి, లేకపోతే ఎట్లా కల్పించాలి అనేందుకు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలను విమర్శలు మనం చూసాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా అంటే కిక్ ఆ విధంగా పెడితే తప్ప తాము గెలవలేము అనేటువంటి ధోరణి కొన్ని పార్టీలకు వచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఈ ధోరణిని ఓటర్లు చైతన్యంతో ఎదుర్కొంటారా లేదా అనేటువంటిది రేపు డిసెంబర్ 1వ తారీఖున జరగబోయేటువంటి ఓటింగ్ ఒక సూచికగా మనం గమనించవచ్చు. ఈ ఫలితాలను చూసిన తర్వాత మళ్ళా ఓటర్ చైతన్యాల గురించి మాట్లాడు. రైట్ పుల్లారావు గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఎన్నికల అధికారులు, ఎన్నికల సంఘం జాబితాల సవరణ కానీ కనీసం ఓటు ఉందో లేదో చూసుకునేటువంటి టైం కూడా ఇవ్వకుండా ఈసారి షెడ్యూల్ వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్ చైతన్యం ఎంతవరకు గెలుస్తుంది, ఓటు భవిత ఎంతవరకు నిలుస్తుంది? ఒకటి ఓటింగ్ కూడా చాలా లెబోరియస్ ప్రాసెస్ పెట్టారు. సర్టనిటీ లేదు. ఆయనకి వెళ్ళి 1 గంట నిలబడాలా, 4 గంటలు నిలబడాలా, కష్టం కదా. అమెరికాలో చూసాం 12 గంటలు కూడా నిలబడ్డారు క్యూలో. అక్కడ ఏదో చేసుకుంటున్నారు. అది కూడా వాళ్ళు కొంచెం సింప్లిఫై చేస్తే ఇది క్విక్గా అవుతుంది, ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. లేకపోతే ఉన్న పరిస్థితులే అలా నడుస్తూ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, వివరా గారు కూడా ధన్యవాదాలు, పాట వినిపించిన రామరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. ఒక 48 గంటల విరామం ఉంది. 48 గంటలు అంటే 48 గంటల వరకు పోలింగ్ మొదలైన తర్వాత 48 గంటల తర్వాత పోలింగ్ మొదలవుతుంది. పోలింగ్ మొదలైన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆ ఓటర్ చైతన్యం ఎంతవరకు హైదరాబాద్ని గెలిపిస్తుంది, ముఖ్యంగా హైదరాబాద్ భవిష్యత్తును దిశానిర్దేశం చేసి ఒక 5 ఏళ్ల పాటు హైదరాబాద్ని ఏ విధంగా ముందుకు నడిపించాలనేటువంటి ప్రణాళికని అమలు చేసేటువంటి ఒక మహత్తర అవకాశం ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఓటరు ఖచ్చితంగా గెలవాలి అంటే తన ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అనేక కారణాలు ఉండొచ్చు, అనేక సమస్యలు రావచ్చు, అనేక అభ్యంతరాలు రావచ్చు, కానీ ఓటు మన హక్కు, ఒక రకంగా మన జన్మ హక్కు. ఎందుకంటే రాజ్యాంగం అది మనకి ప్రసాదించినటువంటి వరం. ఈ ఓటు హక్కు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. స్వాతంత్రోద్యమం అన్నిటికంటే బలమైన ఉద్యమం. ఎంతోమంది మహామహులు ఓటు హక్కు కోసం పోరాడినటువంటి సందర్భాలను మనం చరిత్రలో చూసాం. కాబట్టి ఓటు హక్కును నిలుపుకుందాం, మన గౌరవాన్ని మనం కాపాడుకుందాం. ఇదే నినాదాన్ని 99 టీవీ మీకు ఇస్తుంది. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్.